అడవిని కాపాడాల్సిన అధికారులకు, అడుగడుగున బతుకు బేజారవుతున్న ఆదివాసులకు మధ్య నడుస్తున్న టైగర్ వార్కు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏళ్ల తరబడి రగులుతోన్న నిప్పుల గుండానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అద్దిరిపోయే ట్రిక్ తో చెక్ పెట్టబోతోంది. ఇంతకీ ఆదివాసుల కోపాన్ని చల్లార్చేందుకు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? 2012లో దేశంలో 42వ టైగర్ రిజర్వ్ గా అడుగుపెట్టింది కవ్వాల్. మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం 892 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, మరో 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్ తో కలిపి మొత్తం 2015 చదరపు కిలోమీటర్ల భారీ విస్తీర్ణంలో ఉంది. కానీ ఇక్కడే అస్సలు చిక్కు వచ్చిపడింది. రూల్స్ పేరుతో అడుగుకు ఆంక్ష పెడుతుండటంతో ఆదివాసుల బతుకు అగమ్య గోచరంగా మారింది. కనీసం ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవటానికి ఇసుక కూడా తీసుకోనివ్వకపోవటంతో మాకు ఈ టైగర్ రిజర్వ్ వద్దు బాబోయ్ అంటూ ఏకంగా అభయారణ్యాన్ని ఎత్తేయాలంటూ స్థానికులు రోడ్డెక్కారు. ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. వివాదాలకు చెక్ పెట్టేందుకు రూల్స్ లో కాస్తో కూస్తో సడలింపులకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అసలు వివాదానికి కారణమైన ఈకో సెన్సిటివ్ జోన్ పై దృష్టి పెట్టారు అధికారులు. ఇప్పటి వరకు కోర్ ఏరియా చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఉన్న ఈకో జోన్ ను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా ఏకంగా 1 కిలోమీటర్ కు కుదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. ఒకవేళ ఇది అమలైతే దాదాపు ఆ ప్రాంతమంతా ఫ్రీ జోన్ గా మారిపోతుంది. దీంతో ఇసుక తవ్వకాలతో పాటు స్థానికుల సాధారణ పనులకు ఎలాంటి అడ్డంకులు ఉండవని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఇట్టే కరిగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రపోజల్స్ పై జన్నారం FDO రామ్మోహన్ రావు క్లారిటీ ఇచ్చారు. కవ్వాల్ మన అమూల్యమైన సంపదని, దీనివల్ల జీవ వైవిధ్యంతో పాటు ఎకో టూరిజం పెరిగి స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతల్లో స్థానిక యువతకు పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. కఠిన నిబంధనలతో ఇబ్బంది పెట్టకుండా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అడవిని కాపాడుకునే దిశగా అటవీ శాఖ వేస్తున్న ఈ ముందడుగు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో వేచి చూడాలి.